సడన్‌గా ఒక గీత రచయిత మాయమైపోతే, ఫర్ ఎగ్జాంపుల్ 'సీతారామ శాస్త్రి' గారు మాయమైపోతే, అలాంటి గీత రచయిత పుట్టడు, రాడు, ఆ స్థానాన్ని భర్తీ చేయలేం. ఇలాంటి మాటలు మనం చాలా సాధారణంగా వింటుంటాం. ఘంటసాల గారు చనిపోయిన తర్వాత కూడా అలాంటి ఒక వాక్యూమ్ వస్తే బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి ఫిల్ చేయగలిగారు దాన్ని. సో 'సీతారామ శాస్త్రి' గారి లేని లోటును ఫిల్ చేసేంత స్థాయి, స్తోమత ఇప్పుడున్న గీత రచయితలకు ఉందని మీరు భావిస్తున్నారా? లేదండి. కాకపోతే 'సీతారామ శాస్త్రి' గారు ఎంచుకున్న దారి కాకుండా ఇంకో కొత్త దారి వేసుకొని ప్రజల్ని వినోదపరచడం. అంటే ఏమవుతుందంటేనండి, ఈ శాస్త్రి గారి అభిమానులం అని చెప్పుకోవడమే మాకు గౌరవం అని కొంతమంది సాహితీవేత్తలు బయలుదేరారు. వారికేంటంటే మిగిలిన వారి రచనల్ని ఆస్వాదించాలని కూడా లేదు. వాళ్ళేం రాశారు అని. మాట్లాడితే శాస్త్రి గారి పాటలు పాడుతూ ఉంటారు. పోనీ వాళ్ళేదైనా సృష్టిస్తారంటే అది ఉండదు. అది అవతల వారిని అవమానించడానికి తప్పితే వారి ప్రజ్ఞ ద్వారా వారు అవమానించకుండా శాస్త్రి గారి కళ్ళజోడులోంచి లోకాన్ని చూస్తూ అందరినీ తక్కువగా చూడడం అన్న ప్రక్రియ ఎక్కువ పెరిగిపోయింది ఈ మధ్య. శాస్త్రి గారి విలువల్ని తీసుకోవాలి. ఆయన నాణ్యతను తీసుకోవాలి. దాన్ని తీసుకుని మనం తర్వాతి తరానికి ఏం అందిస్తున్నాం అని చూసుకోవాలి కానీ ఎప్పుడు తిరిగి తీసుకురాలేం కదా. ఒక వ్యక్తి వెళ్ళిపోయిన వ్యక్తిని తిరిగి తీసుకురాలేం కదా. సరే, ఇప్పుడు వస్తున్న గొప్ప పాటలు ఏంటి? దీని మీద ఎక్కువ చర్చ జరిగితే, ఎక్కువ డిస్కషన్ జరిగితే ఇంకొక రచయిత బయటకు వస్తాడుగా. పోనీ ఉన్న పాటల్లో పాటంతా కాకపోయినా ఉన్న పాటలో 4 లైన్లు ఏమన్నా గొప్పగా ఉన్నాయా శోధించి అలా చేయడం మంచిది కదా. ఎప్పుడు సానుకూల దృక్పథంతో ఉండాలండి. అది ఈ మధ్య ఆ పోకడలు ఎక్కువ పెరిగినట్టు అనిపించింది నాకైతే. మొన్న కూడా నన్ను యుఎస్ వెళ్ళినప్పుడు ఎప్పుడో ఒక ఇష్టాగోష్ఠిలో ఒక Q&Aలో అడిగారు, మరి ఇప్పుడు ఎలా అండి, మాకు చాలా కష్టంగా ఉంది, ఇప్పుడేమో సాహిత్యం ఈ మధ్య సాహిత్యం బాగోట్లేదు, శాస్త్రి గారు ఇదయ్యారు, దానికి 2 సొల్యూషన్లు ఉన్నాయండి. ఒకటి శాస్త్రి గారు మన దగ్గరికి రావాలి, లేకపోతే మీరైనా శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళాలి. చాలా ఘాటుగానే ఇచ్చారు ఆన్సర్ అయితే. అంటే మీరనేది ఏంటి, శాస్త్రి గారు లేకపోయినా ఇప్పుడు వస్తున్న పాటల్లో గొప్ప భావాన్ని వెతుక్కుని దాన్ని ప్రోత్సహించే పని అయితే చేయాలి. ఇప్పుడు 4 లైన్లు అలాంటివి బాగున్నాయి అన్న దానికి ప్రోత్సాహం లభించింది అనుకోండి, ఇంకొంచెం నాణ్యత పెరుగుతుంది. అలా పెరుగుతూ అలాంటి నాణ్యత, అలాంటి లోతులు రావడానికి అవకాశం. మనం ఆదరించే పాటలేమో మళ్ళీ జంతికలు కొరికితే వచ్చే సౌండ్ ఎలా ఉంటుందో అలాంటి పాటలని ఆదరిస్తాం. ఇప్పుడు మానిటైజ్ అనేది ముఖ్యం కదండి. ఒక విమర్శ ఎప్పుడైనా మనం చేసినప్పుడు మనం చూపించే పరిష్కారం మానిటైజ్ అవుద్దా లేదా, చివరి ఆఖరికి వ్యాపారం నెగ్గాలి కదా. మనం విమర్శించేసి వదిలేసి విసుక్కుని వదిలేస్తే సరిపోదు కదా. పెద్ద పాటలకి రావాల్సిన అప్లాజ్ మీకు వచ్చిందని అనుకుంటున్నారు? దాటే వచ్చింది. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ కూడా పెద్ద పాట పెట్టి పెడుతున్నారంటే, స్పైడర్ మ్యాన్ లో మాకు ఐటమ్ సాంగ్ లేదని ఎవరు అంటే దాన్ని మళ్ళీ ఏలో క్రియేట్ చేసి ఆ 2 హీరోయిన్స్ ని రామ్ చరణ్ గారి మొక్కాన్ని మార్ఫ్ చేసి ఆఖరికి ఒక థియేటర్ లో కూడా ఇది వేసారంట, అది ప్రొజెక్షన్ వేసారంట. అదే స్పైడర్ మ్యాన్ లో ఐటమ్ సాంగ్ లేని లోటు కూడా తీర్చేశారు పెద్ద పాటతో. అంతకు మించిన అంతర్జాతీయ గుర్తింపు ఏముంటది. కానీ ఈ మధ్య అనంత శ్రీరామ్ గారి పాటల కన్నా మాటలు ఎక్కువ వైరల్ అవుతున్నాయి. అవడంలో తప్పే ఉందిలేండి. ఏంటంటే ఇప్పుడు సమాజం అప్పుడు పివి నరసింహారావు గారి టైంలో చెప్పేవారు, పబ్లిక్ కలెక్టివ్ మెమరీ ఆఫ్ పబ్లిక్ 6 months కన్నా ఎక్కువ ఉండదు అని. అది ఈ 2020 ఆయన ఎప్పుడో 90లో చెప్పుంటారు. అది ఈ 2026 వచ్చేటప్పటికి 3 రోజులు అయిపోయింది. 3 రోజుల కంటే మెమరీ ఉండట్లేదు. మీరు సంచలనం సృష్టించండి, లేకపోతే మీరు ఏదైనా చెత్త పని చేయండి, 3 రోజులకు మించి గుర్తుండట్లేదు. కాబట్టి ఆ టైంలో మన మాటలు ఆ 3 రోజుల్లోనే పెనట్రేట్ అయ్యేలా, చొచ్చుకెళ్ళేలాగా ఉండాలంటే మాటల శైలి మార్చాలి. ఇప్పుడు కాలానికి తగ్గట్టు మనం మారాలి కదా. మీరు అంటున్నారు మాటకి 3 రోజులు అని, సినిమాకే 3 రోజులు లేదు ఇప్పుడు ఈ రోజుల్లో. సినిమా హిట్టా ఫ్లాపా అనేది సోమవారం తేలిపోతుంది కదా, గురువారం విడుదలైతే.